వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరిగిన తర్వాత వస్తున్నటువంటి పరిణామాలు. కార్తిక్ గారు జీవో జారీ చేశారు, ఎక్కడ ఎవరు ఎట్లాంటి వ్యాఖ్యలు చేయడద్దు అని చెప్పేసి. బట్ ప్రశ్న అయిన దగ్గర అఫ్ కోర్స్ దీనికి కౌంటర్ గా మీదే తీసుకుంటాను. సంస్కృతి మీద దాడి చేశారు, చీకటి రోజు అని ఆయన చెప్పిన దానికి కంటిన్యూషన్ గానే తెలంగాణ సంస్కృతినే ఈ రోజు విగ్రహంలో లేకుండా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్ ని కూడా ఇందాక శేషు గారు ప్రస్తావించడం జరిగింది. ఛత్తీస్గఢ్ అక్కడ మాత వాళ్ళ వాళ్ళ ఎగ్జాక్ట్లీ ఆదివాసీ రూపురేఖలతో ఉంటుంది, చూడగానే గుర్తుపట్టారు. బట్ తెలంగాణ విషయంలో ఏం చూపిస్తున్నారు? కరెక్ట్ సార్. ఇంతకుముందు పెద్దలు గురువులు చెప్పినట్టు 2003లో అంటే ఆ పాయింట్ ఉండే సార్ చెప్పినారు. 2003లో దీని శిల్పి వెంకటరమణ గారు దీన్ని చెక్కారు. దీని తర్వాత కొన్ని మార్పులు చేర్పుల తర్వాత వెంకటరమణ గారు నిర్మల్ కరెక్ట్ సార్, వర్ధిని శిల్పి అంటే దాన్ని వారు కూడా పాత్రున్నారు. అయితే తర్వాత కొంతకాలం తర్వాత దీనికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చిన తర్వాత దాంట్లో కొన్ని మార్పులు చేసినారు. ఓకే, ఆ రోజు ఇంత ఇలా ఉండాలి, కిరీటాలు ఉండాలి అని చెప్పిన మాట వాస్తవం. ఎందుకంటే ఆ రోజు ఆ విషయాన్ని సార్ చెప్పినట్లు అందరి మనసుల్లో ఇది కాదు కదా మన తెలంగాణ అనుకున్నా కూడా అందరూ మౌనంగా ఉన్నమాట సార్ చెప్పిన మాట వాస్తవం. ఎందుకంటే ఆ రోజు మనకు ప్రప్రథమంగా మన ముందున్న టార్గెట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రం అన్నప్పుడు మన గురి ఒకటి ఉన్నప్పుడు దీనికోసం ఎవరో ఒకరి చేతిపైన ముందుకెళ్తున్న తరుణంలో మనం వాళ్ళకు బలం చేకూర్చాలి, మనలో మనం కొట్లాడుకొని దాన్ని బలహీనం చేయకూడదు, విచ్ఛిన్నం చేయకూడదు అన్న ఉద్దేశంతో దాన్ని ప్రతి ఒక్కరు కూడా వారి భావాలను లోపలే పెట్టుకొని సపోర్ట్ చేసి ఊరు వాడ ఆవిష్కరించిన మాట వాస్తవమే. బట్ ఊరు వాడ ఎక్కడ వ్యతిరేకించలేదు, అదే చెప్తున్నారు. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరుగుతుంది సార్. ఉద్యమం జరుగుతున్నప్పుడు సార్ పసిపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కావాలని కోరుకున్నారు. ఒకానొక దశలో కాంగ్రెస్ పార్టీ కూడా నిటారున రెండుగా చీలిపోయి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన పరిస్థితుల్ని మనం చూసాం. కాబట్టి చరిత్రను ఎవరు కూడా వక్రీకరించలేరు, చరిత్రకు ఎప్పుడు కూడా చెదలు పట్టదు. అయితే ఈ రోజు ఎందుకు ఇట్లాంటి ఒక చర్చలు వస్తున్నాయంటే ఫ్రీ బస్, ఉచిత బస్సు ఇస్తామనగానే కల్వకుంట్ల తారక రామారావు గారు ఆటో రాముడు అయిపోతాడు. రైతులకు 500 బోనస్ ఇస్తున్నామంటే ఒక సమస్యను ముందుకు తెస్తారు. రుణమాఫీ చేసినాము అంటే దానికి ఒక సమస్యను తెస్తారు. అట్లాగే ఈ రోజు కూడా ఆ పథకాలకు సంబంధించి ఆటో డ్రైవర్ల సైడ్ వెళ్తే ఆటో డ్రైవర్ల కష్టాల గురించి కావచ్చు. మీరు కూడా నిన్న మొన్న కామెంట్ చేశారు, డీజిల్ ఆటోలన్నీ అవుటర్ రింగ్ రోడ్ అవతలే ఉండాలి, ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్ని. సార్ అది ఇక్కడ కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశం, కాలుష్యాన్ని తగ్గించాలనే. అయితే సార్ ఒక నిమిషం సార్. అయితే బీజేపీ నాయకులు మాట్లాడుకుంటూ అభయహస్తం ఇచ్చినారు అన్నారు. వారు ఆరాధ్య దైవంగా ప్రతిరోజు పలికే జై శ్రీరామ్ అనే విగ్రహంలో కూడా రాముల వారు కూడా చెయ్య చూపిస్తారు, కమలబేన్ చూపెట్టారు. ఏ దేవత అయినా ఏ దేవుడైనా చెయ్యే చూపిస్తారు. కాబట్టి ఇక దేవుళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ, దేవుళ్ళందరూ కూడా చెయ్యే చూపిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అని ఆపాదించలేము. ఒక ప్రాంత ప్రజల భావోద్వేగంతో వచ్చినటువంటి ప్రతిమ చూపించేటువంటి విధానం వేరు, దేవుంది వేరు సార్. అందుకే ఏమంటున్నా సార్, లేదు ఒక నిమిషం. కాబట్టి ఇంతకుముందు పెద్దలు మాట్లాడుకుంటూ కూడా కిషన్ రెడ్డి గారు కూడా ఈ రోజు మాట్లాడలేదు. ఎందుకంటే వారే జేఏసీ ఏర్పడినప్పుడు మొదలు సపోర్ట్ చేసింది వాళ్ళే, కిషన్ రెడ్డి గారే. అయితే ఈ రోజు వారు ఎందుకు మాట్లాడలేదు, మౌనంగా ఉన్నారంటే ఇందులో కొంత చరిత్ర ఉంది. కాబట్టి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ ఈసారి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ దాడి చేయడానికి కారణం ఏంటంటే అందశ్రీ గారు ఒక దళిత్, ఆయనను గౌరవించింది పార్టీ, స్పీకర్ దళిత్, అందుకే ఈరోజు సభకు రావట్లేదు. తర్వాత ఆ రోజు ఎల్ఓపి దళిత్, దీన్ని కేసీఆర్ గారు జీర్ణించుకునే పరిస్థితుల్లో ఎవ్వరికి కూడా తలవంచాల్సిన పరిస్థితి లేదు. అందులో పాలమూరు ప్రాంతంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎవ్వరికి తలవంచాల్సిన అవసరం లేదు.